హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మనకు 2025 సంబంధించి పద్మ అవార్డ్స్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి 2025 సంబంధించి ఎంతమందికి ఈ యొక్క పద్మ అవార్డ్స్ రావడం జరిగింది, అందులో తెలుగు వాళ్ళు ఎవరున్నారు, ఈ వీడియో కంప్లీట్గా తెలుగు వాళ్ళ గురించే ఉంటుంది. మరి ముఖ్యంగా ఎట్లా వాళ్ళు సులభంగా గుర్తుపెట్టుకోవాలా, ఏ రాశికి చెందిన వ్యక్తి, ఏ రంగానికి చెందిన వ్యక్తి, వీళ్ళకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఈ యొక్క వీడియోలో క్లియర్ కట్ చూడబోతున్నాం. రాబోయే ప్రతి పోటీ పరీక్షలో కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ రిమెంబర్, మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ యొక్క సంవత్సరం నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద. ప్రతి పోటీ పరీక్ష అయినటువంటి రైల్వేస్ కావచ్చు, హైకోర్టు ఉద్యోగాలు కావచ్చు, లేదా కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కావచ్చు, ఎస్ఐ ఉద్యోగాలు కావచ్చు, రైల్వే ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా సరే మనం మన యొక్క ఛానల్ నుంచి మీకు అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అందబోతున్నాయి. కాబట్టి ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూస్తే పద్మ అవార్డ్స్ను ప్రతి సంవత్సరం మనం జనవరి 26కు మనం ప్రకటించబోతున్నాం. రాష్ట్రపతి గారు ప్రకటిస్తారన్నమాట, ఒకరోజు ముందుగానే ప్రకటిస్తారు. మరి ఈ యొక్క 2025 సంబంధించి మొత్తం యొక్క పద్మ అవార్డ్స్ను ఈ 139 ప్రకటించారు. ఇక పద్మ అవార్డ్స్ అనేటివి మొత్తం 3 రంగాల్లో ఉంటాయి. మొదటిది వచ్చేసి పద్మ విభూషణ్, రెండవది వచ్చేసి పద్మభూషణ్, మూడో వచ్చేసి పద్మశ్రీ. అయితే ఇవి కూడా పౌర పురస్కారాలు అనమాట. అంటే మనకు భారతరత్నది మొట్టమొదటి పౌర పురస్కారం. హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదంటే భారతరత్న. రెండవ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదంటే పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, 4 పద్మశ్రీ. కాబట్టి మరి ఈ యొక్క సంవత్సరం సంబంధించి మొత్తం 139 మంది ప్రకటించారు. 130 మందికి పద్మ అవార్డ్స్. అంటే దీంట్లో 3 రకాలు ఉంటాయి. అందులో పద్మవిభూషణ్ వచ్చేసి 7 మందికి, పద్మభూషణ్ వచ్చేసి 19 మందికి, పద్మశ్రీ వచ్చేసి 113 మందికి. మొత్తంగా ఎత్తుకుంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ తీసుకుంటే మొత్తం 139 మందికి యొక్క అవార్డ్స్ రావడం జరిగింది. మరి గుర్తుంచుకోండి, 2025 చూడబోయే ముందుగా మరి 2024 కూడా మీరు ఒకసారి గమనించాలా. ఎందుకంటే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. 2024లో మన తెలుగు వాళ్ళకి ఎంతమందికి వచ్చింది, 2025లో మన తెలుగుకి ఎంతమంది వచ్చింది అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే మనం మరి పద్మవిభూషణ్ అవార్డు 7 మందికి వచ్చితే మరి 2024 సంబంధించి 5 మందికి రావడం జరిగింది. మరి పద్మభూషణ్ చూస్తే 17 మందికి రావడం జరిగింది. మరి పద్మశ్రీ వచ్చేసి 110 మందికి రావడం జరిగింది. మొత్తం మీద అయితే 132 మందికి లాస్ట్ ఇయర్ ఇచ్చేయడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ 132 అయితే ఈసారి 139 మందికి. మరి ఎంతమందికి ఎక్కువ వచ్చింది, 8 ఎక్కువ ఉన్నారు, 7 మంది ఎక్కువ ఉన్నారు. 7 అవార్డ్స్ అంటే 7 మందికి అడిషనల్గా ఇవ్వడం జరిగింది. ఇదే 7 నెంబర్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పద్మవిభూషణ్ అంటే పద్మశ్రీ అవార్డ్స్లో హైయెస్ట్ అవార్డు ఏదంటే మనకు పద్మవిభూషణ్. కాబట్టి ఇక 7 మంది ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇక 7 ఎక్స్ట్రాని గుర్తుపెట్టుకోండి. ఇక 7 ఎక్స్ట్రానే మనకు పద్మవిభూషణ్ అవార్డు. మరి ఇక 7 ఇంకొక రకంగా గుర్తుపెట్టుకోండి. ఇక 7 అనేది ఈ యొక్క 2025లో ఇక పద్మ అవార్డ్స్ పద్మవిభూషణ్ అయితేనేమి, పద్మభూషణ్ అయితేనేమి, పద్మశ్రీ అయితేనేమి, ఇక 3 రంగాల్లో కలుపుకుంటే మన తెలుగు వాళ్ళకు వచ్చిన వ్యక్తులు ఎంతమంది 7 మంది వచ్చింది. సో 7 మందికి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇక్కడ మనకి 7 అవార్డ్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇక 7 అవార్డు అనేది పద్మవిభూషణ్లో 7 రావడం జరిగింది. ఇదే 7 అనేది మన ఆంధ్రప్రదేశ్ మరియు మన తెలంగాణ రాష్ట్రాల నుంచి 7 మందికి ఈ యొక్క పద్మ అవార్డ్స్ రావడం జరిగింది. సో 7 స్థాయి 7 గుర్తుపెట్టుకోమాకండి, డోంట్ థింక్ నెగటివ్లీ. 7 కొండల స్వామి గుర్తుపెట్టుకోండి. సో 7 కొండల వాడు మనకి 7 మందికి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. 7 మందికి పద్మవిభూషణ్ రావడం జరిగింది. మన 7 కొండల స్వామి దయ వల్ల 7 మందికి పద్మ అవార్డ్స్ రావడం జరిగింది అని ఇక 7 నెంబర్ మీరు చాలా గుర్తుపెట్టుకోండి. 7 స్థాయి 7 వద్దు, మనకు 7 కొండల స్వామి అనేటువంటి 7 కొండలు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ గుర్తుండిపోద్ది. ఇదే షార్ట్ కట్ అంటే. మరి ఇక 139లో మహిళలకు ఎంతమందికి వచ్చిందంటే 23 మందికి రావడం జరిగింది. ఎన్ఆర్ఐలోకి వచ్చేసి 10 మందికి రావడం జరిగింది. అయితే 2024లో మొత్తం 5 మందికి పద్మవిభూషణ్ వస్తే ఒక 5 మందిలో 3 మన తెలుగు వాళ్ళే. అందులో మన అభిమాన హీరో అయినటువంటి చిరంజీవి గారికి రావడం జరిగింది. అదే మాదిరిగా మనకు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి, మరియు వైజయంతిమాల చిన్న యాక్ట్రెస్ అయినటువంటి వైజయంతిమాలకు రావడం జరిగింది. ఎప్పుడైతే 2024లో మన తెలుగు వాళ్లకు పద్మవిభూషణ్ వచ్చినటువంటి వాళ్ళు చిరంజీవి గారు, వెంకయ్యనాయుడు గారు, మరియు వైజయంతిమాల గారు. అయితే ఈసారి మనకు పద్మవిభూషణ్ వచ్చింది ఒకరికే, పద్మభూషణ్ కూడా ఒకరికి రావడం జరిగింది. అదే నా అభిమాన హీరో అయినటువంటి బాలకృష్ణ గారికి కూడా రావడం జరిగింది. చిన్నప్పుడు బాలకృష్ణ అంటే ప్రాణం మాకందరికి కూడా. చిన్నప్పుడు అంత అంటే అప్పుడుండే 2 వర్గాలు,
ఒకటి బాలకృష్ణ, ఒకటి చిరంజీవి వర్గం అంతే. మరి ఈ యొక్క 2 వర్గాల్లో మా స్టూడెంట్స్ ఒకరి మీద ఒకరు హే నా బాలకృష్ణ నేను చిరంజీవి అనుకునేవాళ్ళం అనమాట. మరి చిరంజీవి గారికి లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, ఈసారి బాలకృష్ణ గారు రావడం జరిగింది గుర్తుకోండి. కానీ పోయినసారి మనకు ఎవరికి వచ్చింది, చిరంజీవి గారికి ఏమొచ్చింది, పద్మవిభూషణ్ వచ్చితే ఈసారి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం జరిగింది. మరి మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. చూస్తే పద్మవిభూషణ్ అవార్డు అయినటువంటిది ఎవరికి వచ్చారంటే దువ్వూరి నాగేశ్వరరెడ్డి, దువ్వూరి సుబ్బారావు గారు కాదు. సో దువ్వూరి సుబ్బారావు గారు గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి తెలుగు వ్యక్తి, ఓకేనా. మరి దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు రావడం జరిగింది. ఈయన వైద్య రంగం, తెలంగాణ రాష్ట్రం చెందిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం. కానీ నేను చదివిన స్కూల్ ఎక్కడంటే, కాలేజ్ ఎక్కడంటే మెడికల్ కాలేజ్ ఎక్కడంటే కర్నూలు మెడికల్ కాలేజ్ చదవడం జరిగింది. కర్నూలు మెడికల్ కాలేజీలో చదివినారైనా గొప్ప, ఇప్పుడు ప్రజెంట్లో అయినా ఏషియాలోనే నెంబర్ 1 డాక్టర్ వెలుగొందుతున్నారనమాట దువ్వూరి నాగేశ్వరరెడ్డి. ఈయన గ్యాస్ట్రో ఎంటమాలజిస్ట్. ఈయన అందులో ఫౌండర్ ఆఫ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటమాలజీ, సింపుల్గా మనం ఏఐజీ అని పిలుస్తూ ఉంటాం. హైదరాబాద్లో చాలా ఫేమస్. హైదరాబాద్ కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారనమాట. అటువంటి ఫౌండర్ అయినటువంటి దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారికి ఈ సంవత్సరం సంబంధించి పద్మవిభూషణ్. సో మొత్తం మనకి ఎంతమంది వచ్చింది పద్మవిభూషణ్? 7 మందిలో 7గురిలో ఒక్కరు వచ్చేసి మన తెలుగు వ్యక్తి దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు. తర్వాత మీకు చెప్తా సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తా, గమనించండి. తర్వాత పద్మభూషణ్ అనేటువంటిది నా అభిమాన, మరి మన అందరి అభిమాన హీరో అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి రావడం జరిగింది. ఏ రంగమైనా కళలు, ఆర్ట్స్ రంగం, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్. సో పద్మవిభూషణ్ వచ్చేసి దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారికి అయితే, పద్మభూషణ్ వచ్చేసి బాలకృష్ణ గారికి రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడేమో పద్మవిభూషణ్ తెలంగాణ, పద్మభూషణ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 3ది వచ్చేసి మనకు పద్మశ్రీ అవార్డ్స్. సో పద్మశ్రీ అవార్డ్స్లో మనకు మొత్తం 5 మంది ఉన్నారు. ఇంకా ఈ 5 మందిలో 4 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, 4 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఒకరు మాత్రం తెలంగాణ వాళ్ళు. చూస్తే ఇక్కడ మాడుగుల నాగఫణి శర్మ, ఈయన కూడా నా గురువు గారండి. ఈయన దగ్గర నేను 9th క్లాస్ చదువుకున్నా. సో 9th క్లాస్లో కడప స్కూల్లో రామకృష్ణ హై స్కూల్ నందు నేను చదువుకున్నప్పుడు మా గురుగారు ఉండేవాళ్ళు ఈయన మాడుగుల నాగఫణి శర్మ గారు. సో ఇప్పుడు ఈయనకు మా గురుగారు అయినటువంటి మాడుగుల నాగఫణి శర్మ గారికి కళలకు సంబంధించినటువంటి రంగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది, ఓకే, ఆర్ట్స్ రంగం. తర్వాత మిరియాల అప్పారావు గారు, ఈయన కూడా కళలు రంగం, కళలు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. తర్వాత వద్దిరాజు రాఘవేంద్రాచార్య ఆంధ్రప్రదేశ్. ఏ రంగం అంటే సాహిత్య రంగం. తర్వాత కేఎల్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ సాహిత్య రంగం. తర్వాత మీకు షార్ట్కట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి, చెప్తా, గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మందకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్రం, ప్రజా వ్యవహారాలు ఇది పేరు అందరికీ గుర్తుండిపోద్ది. చాలామందికి ప్రతి ఒక్కరికి తెలుసు మందకృష్ణ మాదిగ గారు అంటే. మరి అనేకమైనటువంటి వాళ్ళ సామాజిక వర్గం కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి అనమాట మందకృష్ణ మాదిగ గారు. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ సింపుల్గా పెట్టినాయి అంటే గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రాల్లో అందరికీ కూడా గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది. ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఊరికే బేకేసుకుంటున్నారనమాట. వరస్ట్ అయిపోయిన రాజకీయాలు, అసహ్యమేస్తాను అనమాట. అంటే అందరికీ కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. వాడు బాగుపడుతున్నా, వీడు బాగుపడుతున్నా, గ్యాస్ ఎక్కువైపోయింది, అంతే కదా. ఇది గుర్తుంచుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్యాస్ ఎక్కువైపోయింది, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు. కాబట్టి గ్యాస్ ఎక్కువైంది, కాబట్టి గ్యాస్ ఎక్కువైంది మనం ఎవరిని సంప్రదించాలా? గ్యాస్ట్రోఎంటమాలజీని సంప్రదించాలా. కాబట్టి ఆ యొక్క రంగం గురించి నాగేశ్వరరెడ్డి గారు గ్యాస్ట్రో ఎంటమాలజిస్ట్. మరి నందమూరి బాలకృష్ణ గారు అంటే మన అందరి అభిమాన హీరో కాబట్టి అటు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సపరేట్గా పేరు అవసరంలే. ఏ రంగం అంటే తెలుసు, బాలకృష్ణ గారు అంటేనే కళల రంగం, సినీ రంగం గుర్తుపెట్టుకోవచ్చు. మనకు డౌట్ వచ్చేది ఇక్కడ నాగేశ్వరరెడ్డి గారు. సో అందరికీ గ్యాస్ ఎక్కువైపోయింది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు, కాబట్టి అందరూ కూడా మన నాగేశ్వరరెడ్డి గారిని సంప్రదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన గ్యాస్ట్రో ఎంటమాలజిస్ట్ కాబట్టి. ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ యొక్క నాగేశ్వరరెడ్డి గారికి ఆల్రెడీగా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది 2002వ సంవత్సరంలో. ఆ తర్వాత 14 ఏళ్లకు పద్మభూషణ్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు 9 ఇయర్స్కు పద్మ విభూషణ్ రావడం జరిగింది. మరి ఈయనకు
అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉండనమాట. అంటే ఒక అవార్డు ఇచ్చిన తర్వాత ఒక అవార్డుకి కొంచెం గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. మరి కంపల్సరీగా నాగేశ్వర రెడ్డి గారికి భారత రత్న అవార్డు కూడా రావాలనేసి మన తెలుగు వ్యక్తిగా మనందరం కూడా కోరుకుంటాం. ఎందుకంటే పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ కూడా రావడం జరిగింది. కాబట్టి మరి ఆయన ఒక టర్మ్లో ప్రకారం ఖచ్చితంగా భారత రత్న రావాలని కూడా మనందరం కూడా కోరుకుంటాం. మరి చూస్తే అడిగి అయిపోయింది. మళ్ళీ బాలకృష్ణ గారు సినీ నటుడు మరియు హిందూపురానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. హిందూపురానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. మరి పద్మశ్రీ వాళ్ళు ఎటు గుర్తుపెట్టుకోవాలంటే చూద్దాం మరి. సో మాడుగుల ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది 3 పార్టీలు కదండి. కంబైన్డ్ బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు త్రయం కాబట్టి ఓకే అందరూ కలిసినారు కాబట్టి మాడుగుల అని గుర్తుపెట్టుకోండి. ముగ్గురు త్రయం, ముగ్గురు గుర్తుపెట్టుకోండి. ఒక మాడుగుల, నాగఫణి శర్మ ముగ్గురు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. ముగ్గురు, మాడుగుల, నాగఫణి శర్మ. అయితే వీళ్ళు ముగ్గురు కలుసుకుని ఏం చేస్తున్నారు? మిరియాల రసం అప్పడాలతో మిరియాల రసము అప్పడాలతో ఫుడ్ తింటాండ్రు. సో ముగ్గురు కలుసుకున్నారు కాబట్టి హోటల్లో కూర్చొని ఈ మూడుగురు వ్యక్తులు అంటే జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలుసుకొని హోటల్లో మిరియాల రసంతో అప్పడాలు తింటాండ్రు. అయిపోయింది, ఫినిష్. ఓకే, మరి వీళ్ళు ఎట్ట గుర్తుపెట్టుకోవాలి సార్? వీళ్ళందరిద్దరు కూడా కళలు. నెక్స్ట్ రాఘవేంద్రాచార్య మరియు కృష్ణ గుర్తుంచుకోండి. రాఘవేంద్ర స్వామి దగ్గర అయితేనేమి, కృష్ణా టెంపుల్ అయితేనేమి, కృష్ణా టెంపుల్ అయితేనేమి మనకేముండాలి అక్కడ? సాహిత్యం ఉండాలా. వాళ్ళ మీద అనేక రచనలు ఉంటాయి. ఆ యొక్క స్వాముల మీద సాహిత్యం ఉంటుంది. ఎక్కడ? రాఘవేంద్ర స్వామి దగ్గర అయితేనేమి అందరూ అక్కడ పూజలు చేస్తుంటారు. పూజలు అంటేమి సాహిత్యం ఉండాల్సిందే కదా. కృష్ణా టెంపుల్ అయితేనేమి సాహిత్యం కావాల్సిందే కదా. ఎస్, ఇద్దరు దేవుళ్ళు అడిగి అయిపోయినారు. తర్వాత మరి మందకృష్ణ మాదిగ గారి గురించి మన స్పెషల్గా చెప్పడం అవసరం లే, గుర్తుండిపోద్ది. ఓకే, మరి చూస్తే గ్యాస్ ఎక్కువైపోయింది కాబట్టి అందరూ ఆయన కాడికి పోతున్నారు, హైయెస్ట్గా పోతున్నారు ఆయన కాడికి, నాగేశ్వర రెడ్డి గారికి. తర్వాత మన బాలకృష్ణ గారు పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు కళలు రంగం, సాహిత్య రంగం, ప్రజా వ్యవహారాలు. కళలు వచ్చేసి ముగ్గురు వ్యక్తులు కలుసుకున్నారు. 3 పార్టీలు కలుసుకున్నాయి. 3 పార్టీలు కాబట్టి మాడుగుల నాగఫణి శర్మ గారు ఇలా 3 పార్టీలు కలుసుకొని మిరియాల రసం తాగుతున్నారు. దాంతో అప్పడంతో నంచుకొని తింటున్నారు. తర్వాత రాఘవేంద్ర స్వామి గారికి అయితేనేమి, కృష్ణస్వామి గారికి అయితేనేమి అక్కడ పూజలు చదువుతూ ఉంటారు కాబట్టి సాహిత్యం కావాలని గుర్తుపెట్టుకోండి. సో రాఘవేంద్రాచార్య మరియు ఈ కేఎల్ కృష్ణ గారికి సాహిత్య రంగం వచ్చింది. మరి మందకృష్ణ మాది గారికి అయితే ప్రజా వ్యవహారాల మీద రావడం జరిగింది. ఇది మిత్రమా. అయితే ఈసారి పద్మభూషణ్ ఎందుకు రావడం? పద్మభూషణ్ వచ్చింది కదా, పద్మభూషణ్. సో పద్మభూషణ్లో 19 మందిలో ముగ్గురు సౌత్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు. ఎవరంటే తెలుగు యాక్టర్ అయినటువంటి బాలకృష్ణ గారు, తమిళ యాక్టర్ అయినటువంటి అజిత్ కుమార్ గారు, కర్ణాటక యాక్టర్ అయినటువంటి అనంత్ నాగ్ గారు కూడా ఉన్నారు. అంటే పద్మభూషణ్లలో మొత్తం 19 మందిలో ముగ్గురు వచ్చేసి మన సౌత్ ఇండియా నుంచి యాక్టర్స్ ఉన్నారు. ఇది ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో దట్స్ ఆల్. సో మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు కోర్స్ కలిసి ఉంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్ కానీ కలిసిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి మనకు హైకోర్టు ఉద్యోగాలకు అయితేనేమి, తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు అయితేనేమి మన దగ్గర కోర్స్ అందుబాటులో ఉంది. నచ్చితే మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ.